నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈ రోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వనములు మన సంస్కృతి, ఈ రెండు గురించి ఆలోచిస్తుంటే మన గ్రంథాలు ప్రసిద్ధి చెందిన ఏ గ్రంథాలు చదివినా వనవర్ణన అనేది ప్రధానంగా కనబడుతుంటుంది. అయితే మనం కథా ప్రాధాన్యం చూసుకుంటూ అవన్నీ తీసి పారేస్తూ ఉంటాం. కానీ వ్యర్థమైన పదం ఒక్కడు కూడా రచించాడు మహర్షి అని మనకు ముందు బుద్ధి ఉంటే ప్రతి శ్లోకంలో ఉన్న సార్థక్యాన్ని పరిశీలిస్తే రామాయణం ఒక్కసారి గమనించినట్లయితే బాలకాండం మొదలుకొని చివరి వరకు కూడా నగర వర్ణనలు చేసిన, అరణ్య వర్ణనలు చేసిన వృక్షాల్ని విస్తారంగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అయోధ్యలో ఎలా ఉన్నాయి అంటే వీధులు అవన్నీ కూడా చక్కగా మంచి ఇళ్లతో ఉన్నాయి. ఆ ఇళ్ళు కూడా రకరకాల అందమైనటువంటి ఉపవనాలతో ఉన్నాయని వర్ణించారు. కానీ ఉద్యానవనాలు, ఉపవనాలు, ఆరామాలు, అవి కూడా గృహారామాలు, గ్రామారామాలు, ఇన్ని విధములైన విభజన మనకు ప్రాచీన కాలంలో కనబడుతోంది. అంటే ఒక టౌన్ ప్లానింగ్, ఒక గృహ నిర్మాణం కానీ ఒక ఊరు నిర్మాణం చేసేటప్పుడు కానీ వనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని కనబడుతున్నది. ఇక్కడ మహాభారతంలో అయితే భీష్మ పితామహుడు ధర్మరాజు చెప్తూ ఇల్లు అంతేనే మంచి మంచి వృక్షాలతోనూ మొక్కలతోనూ ఉండాలి అన్నారు. వారి వారి పరిమితులు బట్టి మహావృక్షములకి అనువైనటువంటి ఇల్లుంటే సరే, లేనప్పుడు కనీసం కుండీల్లోనూ వాటిల్లో కూడా మొక్కలు ద్రుమములు పెంచుకోవచ్చు అని కూడా దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఏ ఇంట్లో అయితే వృక్షములు మొదలైనవి ఉంటాయో, ద్రుమములు, లతలు, ఎన్ని రకాల వృక్ష భేదాలు వర్ణించారో మన సంస్కృతిలో, ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందని వర్ణించారు ఇక్కడ. అందుకే పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఇలా పవిత్రమైన వృక్షాలు, మొక్కలు ఉన్న చోట మహాలక్ష్మి నివాసంగా చెప్పబడుతున్నది. అలా మనకి వర్ణిస్తూ భరద్వాజాశ్రమంలో చెట్లు ఎలా ఉన్నాయో అయోధ్యకాండలు అంటాడు వాల్మీకి. శాద్వలైహి బహుభిశ్చన్నాః నీల వైడూర్య సన్నిభైః తస్మిన్ బిల్వా కపిత్థాశ్చ పనసౌ బీజపూర్వకాః ఆమలక్యో బభూవుశ్చ చూతాశ్చ ఫలభూషణాః. అప్పుడున్న వృక్షజాతులు ఎన్ని రకాలో మనం పరిశీలించవచ్చు, అంత విస్తారంగా వర్ణిస్తాడు. మరొక చోట అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాల గురించి చెప్తూ కొన్ని పదుల శ్లోకాలు వర్ణించాడు వాల్మీకి. ఊరకనే ప్రకృతిని వర్ణించాడా అంటే ఆనాటికే ఎన్ని వృక్షజాతుల పరిచయం భారతీయ విజ్ఞానం ఉందో తెలుస్తుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో కూడా వృక్షాలు, వాటి యొక్క ఔషధి విలువల గురించి అనేక అంశములు చెప్పబడుతుంటాయి. మాలతి, మల్లిక, షండ, కరవీరాశ్చ పుష్పిత, కేతక్య, సింధువారాశ్చ వాసంత్యశ్చ సుపుష్పితా, మాధవ్యో గంధపూర్ణాశ్చ కుంద గుల్మాశ్చ సర్వసః చిరిబిల్వా మధూకాశ్చ వంజులా వకుళాస్తథ చంపకాస్తిలకాశ్చైవ నాగవృక్షా సుపుష్పితా నీపాశ్చ వరణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితా శాల్మల్య కింసుకాశ్చైవ రక్తా కురవకాస్తథ తినిషా వక్తమాలాశ్చ చందనా సందనాస్తథ. ఇలా ఎన్నెన్ని రకాలైన శ్లోకాలను వర్ణించారు. వీటన్నిటి వృక్ష విజ్ఞానం కనబడుతుంది. అంతే కదా, పచ్చిక బయుళ్ళు నీలములు వైఢూర్యములు కలిసి పరచినట్లు కనబడుతున్నాయని వర్ణించారు. అటువంటి వర్ణనలు కూడా మనకు కనబడతాయి. బిల్వా మార్దంగిక ఆసన్ శమ్యాగ్రాహ విభీతకాహ అశ్వత్థ నర్తకాశ్చాసన్ భారద్వాజస్య శాసనాత్ అంటూ మరొక చోట వనవర్ణన కనబడుతుంది. అలాగే అంతఃపుర స్త్రీలు మొదలైనటువంటి మర్యాద కలిగిన స్త్రీలు విహరించడానికి ప్రమదావనములను ప్రత్యేకించి వనములుండేవి అనే విషయం కూడా కనబడుతుంది. ఇక సుందరకాండలో అశోకవన వర్ణన విషయం చెప్పనవసరం లేదు. రావణాసురుడు కూడా లంకా నగరాన్ని అత్యద్భుతంగా నిర్మాణం చేసుకుని దేవశిల్పుల్ని పిలిపించుకుని వన నిర్మాణం చేశాడంటే ఆ మహానుభావుడు కూడా ఆ నగర విజ్ఞానం మీద ఎంత పట్టు ఉన్నదో తెలుస్తుంది. ఆ విధంగా ఆరామాలు వృద్ధి చెందడం కనబడుతుంది. ఇక మహాభారతంలో అనేక చోట్ల కనబడతాయి. ఇక ఋషులు స్వాభావికంగా పెరిగిన చెట్లని ఎలా కాపాడుకుంటూ వస్తారనేవి ఆశ్రమ జీవనాల్లో చాలా చాలా వివరంగా తెలుస్తుంటుంది. మరొక విశేషం ఏంటంటే ఉద్యానవనాల్లో ఉన్న చెట్లు కూడా తపశ్శక్తి కేంద్రాలు వర్ణించారు. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. వృక్ష సమీపాల్లో చేసే ఆధ్యాత్మిక సాధన కూడా గొప్ప తపశ్శక్తిని ఇస్తుంది అనేటువంటి అంశం రూఢిగా తెలుస్తుంది. అందుకే కొంచెం భారతీయ సంస్కృతి మీద అవగాహన ఉన్న వారికైనా మహర్షులు, తపస్సులు అంటే అడవులు గుర్తొస్తాయి. ఎందుకంటే ఆ చెట్లు చేవల మధ్యలో వాళ్ళు సాధనలు చేసేవాళ్ళు పండించుకున్నవారు. అందుకు మహాటవులు, వనములు, ఉద్యానవనాలు ఇవి దివ్యశక్తి నిలయాలు అని మనకు శాస్త్రం చెప్తున్నది. విష్ణు పురాణంలో ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంటుంది. ధ్రువుడు బాల్యంలోనే పౌరుషంతో తపస్సు చేద్దామని బయలుదేరతాడు.
ఆ బయలుదేరుతుంటే సరిగ్గా వాళ్ళ రాజధాని నగరం యొక్క ఉద్యానవనంలో సప్తర్షులు కనబడతారట. అంటే సప్తర్షులు ఎక్కడున్నారు? ఉద్యానవనంలో ఉన్నారు. ఉద్యానవనాలు గ్రామ జీవులు, నగర జీవులు వారు విహరించడం కోసం చేసుకునేది ఉద్యానవనం. అరణ్యాలు వాటంతట సహజంగా ఏర్పడతాయి. అలాంటి అరణ్యాల్ని నివాసాలుగా చేసుకుంటూ మహర్షులు ఉన్నప్పుడు వారికి వనాలు అవుతుంటాయి. ఉద్యానవనం మాత్రం నగర జీవుల కోసము లేదా వ్యవహార జీవితం గడిపేటువంటి సామాన్యుల కోసమే. కానీ అలాంటి ఉద్యానవనంలో సప్తర్షులు కనబడ్డారంటే అర్థం ఏంటి? ఆ సప్తర్షులు ఏదో భవనంలోనో మరెక్కడైనా కనబడవచ్చు కదా. ఉద్యానవనంలో ఎందుకు కనబడ్డారంటే వృక్షాలకి, తపస్సుకి, మహర్షులకి అనుబంధం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంటుంది ఇక్కడ. అందుకే వనవాసం అనే దానికి ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. నగరవాసం కంటే వనవాసానికి బయలుదేరారు రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడి. అదేవిధంగా పాండవులు వనవాసం చేశారు. ఈ వనవాస కాలంలో వారు ఉభయులు కూడాను ఒక మహాప్రయోజనం సాధించారు, సాధింపజేశారు. రామచంద్రమూర్తి వనవాస కాలంలో ఆయన చేసినటువంటి పని ఏంటంటే లోకరక్షణ కోసమే వనవాస కాలాన్ని వినియోగించుకున్నాడు. వనానికి వెడుతూనే ఋషులను రక్షించాడు. ఆ తర్వాత రావణ సంహారం అనే మహాకార్యాన్ని పూనుకున్నాడు. ఇది వనవాస కాలం, అందుకు పనికొచ్చింది ఆయనకి. ఇక పాండవులు వనవాస కాలాన్ని తపస్సుకు వినియోగించుకున్నారు సంపూర్ణంగా. వనవాసం అంతా కూడా మహర్షుల రాకలు, పోకలు, వాళ్ళతో చర్చలు. అందుకు ఒకసారి అనుకుంటాడు ధర్మరాజు, ఈ వనవాసం రావడం నా అదృష్టం. ఎందుకంటే నగరవాసం, రాజ్యపాలన చేస్తుంటే ఆ హడావిడిలో ధర్మము, తపస్సు వీటి వైపు దృష్టి వెళ్తుందో లేదు. ఇప్పుడు చక్కగా రెండు పొందగలిగాను అనుకుంటాడు. అందుకు వనవాసం అంత గొప్పది. మహాత్ములు అక్కడ సంచరిస్తూ ఉంటారు, వాటి శక్తి అటువంటిది. అంతేకాకుండా ఈ వనవాసం గురించి మాట్లాడుతూ ఉండగా వన విశేషాల్లో రకరకాల వర్ణనలు చెప్పడం కూడా వనదేవతలను ప్రత్యేకమైన అంశం ఉన్నది ఇక్కడ. వనదేవతలు, వనాలని ఆశ్రయించుకుని దేవతలు ఉంటారు. వీళ్ళు వృక్షములు, లతలు మొదలైనటువంటి అధిదేవతలు ఉంటారు. వీరు ఆ ప్రకృతితో అనుబంధం కలిగి ఉన్న వారి పట్ల స్పందించి అనుగ్రహించడం పురాణాల్లో, కావ్యాల్లో కూడా కనబడుతుంది. ఇది ఊహాగానాలు కావు. ప్రకృతితో అటువంటి అనుబంధం ఉంటే అర్థమవుతుంది. కానీ ప్రకృతితో అనుబంధం తెంచుకుంటున్న ఆధునిక కాలంలో వనదేవతల విషయం చెప్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ప్రకృతితో అనుబంధం పెంచుకుంటే మన చుట్టూ ఉన్న చెట్టు చేమలే దేవతలుగా కనబడతాయి. వాటిని అధిష్ఠించిన వనదేవతలు సాక్షాత్కరిస్తారు, వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు అంటూ వృక్షములు, వనములు ఈ సంపద వర్ధిల్లి తద్రూపమైన వనదేవతల అనుగ్రహం మన దేశానికి, మనకి లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ ఉదయం హరిస్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనకంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదా బోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం. కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగ
भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेफाभकेशं जगद्दिम्बरेशं हृदाकाशवेशम् सदा निर्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणाङ्गरिष्ठं स्वरूपैकनिष्ठम् सदा युद्धधीरं महावीरवीरं भवाम्भोधितारं भजेऽहं भजेऽहम् रमावामभागं तलालग्ननागं कृताधीनयागं गतारागरागम् मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् పరమ పవిత్రమైన కార్తీక మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఆనందం పరమం నిత్యం కైవల్యప్రదకారకం నమామి శిరసా దేవం ఖిన్నో మృత్యు కరిష్యతి. కార్తీక మాసంలో శివస్తోత్ర పఠనం అనేటువంటిది అన్ని విధములైన శ్రేయస్సులను కలుగజేసేటువంటి విషయం అది. కనుక మార్కండేయకృతమైనటువంటి శివస్తోత్రంలో ఈ రోజున మనం ఈ శ్లోకాన్ని పఠించుకోవచ్చు. ఆనందం పరమం నిత్యం. ఆ మహాదేవునికి పరమశివునికి అతి సూక్ష్మమైనటువంటి సర్వోన్నతమైనటువంటి స్వరూపం ఏమిటంటే ఆనంద స్వరూపంట. ఈ ఆనందం అంటే లౌకికమైనటువంటి ఆనందాల వల్ల ఏర్పడేటువంటి ఆ మూర్తి కాదది. లౌకికమైనటువంటి ఆనందాలన్నీ ఏదో ఒక నిమిత్తాన్ని చేసుకుని పుట్టేటువంటివి అన్నమాట. మనకు ఏదో ద్రవ్య లబ్ధి వల్ల కలిగేటువంటి ఆనందం, ఒక మంచి వార్త వింటే వచ్చేటువంటి ఆనందం, ఇలాంటి లౌకికమైన ఆనందాలకు మించినటువంటిది ఏ నిమిత్తము లేకుండా శుద్ధమైనటువంటి ఆనంద తత్వం ఏదైతే ఉన్నదో ఆ ఆనంద స్వరూపమే పరమశివుడట. పరమం అంటే అంతకంటే గొప్పది ఉత్తమమైనటువంటి రూపం మరొకటి లేదట. నిత్యం అంటే యత్ సత్యం తన్నిత్యం అన్నారు. అలాగే యన్నిత్యం తత్ సత్యం అన్నారు. నశ్వరమైనటువంటివి నిత్యములు కావు. అంటే శరీరాదులన్నీ నిత్యాలు కాదు, కానీ సమస్త శరీరాలలో చైతన్యమూర్తిగా వ్యాపించినటువంటి ఆ మహాదేవ తత్వం ఏదైతే ఉన్నదో అది నిత్యం అన్నమాట, అది శాశ్వతం. అటువంటి శాశ్వతమూర్తి కైవల్య ప్రదకారకం, మనకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి దైవం ఆయనట. అటువంటి మహాదేవుని నేను ప్రణమిల్లి నమస్కరించి ఉపాసిస్తాను అని చెప్పమన్నారు. ఈ విధంగా మనం భావించుకోవడం వల్ల కిన్నో మృత్యు కరిష్యతి. మనం కనుక ఈ మహాదేవ ఉపాసనం ఈ విధంగా చేసినట్లయితే మృత్యువు మనను ఏం చేయగలడు అని. నిజమే మరి. 12 సంవత్సరాల బాలుడైన మార్కండేయుడు కూడా శివుని ప్రార్థించడం వల్ల చిరంజీవి అయినాడు. అది శివుని యొక్క అనుగ్రహం యొక్క ప్రాశస్త్యం కార్తీక మాసంలో మనం గ్రహించి పఠించదగినటువంటి అంశం ఇది. ఈ రోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున అక్టోబర్ 25వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి, మూలా నక్షత్రం, బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. గడిచిన రోజున పంచమి ఉన్నది, ఈ రోజున కూడా సూర్యోదయ సమయానికి కొంత మిగులు పంచమి ఉన్నది కనుక ఈ రోజున కూడా తిథిని మనం చెప్పుకునేటప్పుడు పంచమి అని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ వైష్ణవాచార్యులలో సర్వశ్రేష్టమైనటువంటి మూర్తులలో ఒకరు మనవాల మహాముని.
ఆ మనవాళ మహాముని యొక్క శాత్తుమర ఈ రోజున ఉంటుంది కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున కూడా పంచమీ తిథి ఉండడం వల్ల నాగోపాసనం అనేటువంటిది చేయడం, మనవాళ మహామునిని స్మరించుకొని ఆ శాత్తుమరని సంభావించుకోవడం అనేటువంటివి మనం చేయదగినటువంటి విశేషాలు. ఇవి ఈనాటి తిథికి నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. సకల శుభకరుడు మంగళకరుడు ఆ పరమేశ్వరుడు. ఈ ఉదయం సాంబ సదాశివ స్తోత్రాన్ని తిలకిద్దాం. సదా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకు కలగాలని వేడుకుందాం. ब्रह्म विनाशन डिंडिमभू सचिदेशसे भ्रम भ्रम भ्रमरुकदलनी निश्चल ढुंढिनायक सेव्य शिवा इन विलोचन नदन मनोहर गणिकुल भूषण अमृत शिरा तत्त्वमसीत्यादि वाक्य स्वरूप कलित्यानंद महेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.